హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తేజు వ్లాగ్స్. ఈరోజు వ్లాగ్ వచ్చి వెడ్డింగ్ వీడియో. నేను గ్రూమ్ సైడ్, తను నాకు చాలా క్లోజ్, సేమ్ కంపెనీలో వర్క్ చేస్తాం. August 2 రిసెప్షన్. మ్యారేజ్ వచ్చి యశ్వంత్పూర్లో పెట్టుకున్నారు. సో August 2 ఈవినింగ్ 6కి స్టార్ట్ అయ్యాం ఫ్రెండ్స్ అంతా. కళామందిర్ దగ్గర నా ఫ్రెండ్ మౌనిక నేను స్టార్ట్ అయిపోయాం. అక్కడ నుంచి బన్శంకరి బస్ ఎక్కాం. మెట్రో ఉంటుంది, సో త్వరగా వెళ్ళిపోవచ్చు ఏం ట్రాఫిక్ లేకుండా అని. ఇది నేను రిసెప్షన్కి వేసుకున్న 3 పీస్ సెట్. అందులోకి ఈ కమ్మలు వేసుకున్నాం. మేము పీజీలోనే రెడీ అయిపోయాం, ఎందుకంటే అప్పటికే టైం 6 అయిపోయింది. మా ఫ్రెండ్ దగ్గర మెట్రో పాస్ ఉండడం వల్ల కొంచెం యూజ్ అయింది, క్యూలో ఎక్కువసేపు ఉండకుండా. మా ఫ్రెండ్ వస్తా అంటే మెట్రో స్టేషన్లో వెయిట్ చేసాం. 7:35కి లోపలికి వెళ్ళాం, బికాజ్ అవుట్ సైడ్ ఎక్కడ వెయిట్ చేయడం లేదు. లోపలికి వచ్చేటప్పుడు బ్యాగ్ చెక్ చేస్తారు కదా, సో మీరు ఎప్పుడైనా వెళ్ళేటప్పుడు షార్ప్ ఆబ్జెక్ట్స్ క్యారీ చేయొద్దండి. ప్లాట్ఫామ్లో 2 మెట్రో ట్రైన్స్ కంటే ఎక్కువసేపు వెయిట్ చేయడం లేదు, సో థర్డ్ ట్రైన్ ఖచ్చితంగా మీరు ఎక్కేసేయాలి. ఫైనలీ యశ్వంత్పూర్కి అయితే వచ్చేసాం. అక్కడ నుంచి కళ్యాణ మండపం 2.5 కిలోమీటర్స్ చూపిస్తుండే, సో ర్యాపిడో బుక్ చేసుకున్నాం ఫ్రెండ్స్ అంతా. ఇక్కడ మేము డిస్కస్ చేస్తున్నాం ఏమంటే, మనం పోయేసరికి రిసెప్షన్ అంతా అయిపోయి ఉంటుంది, సో తినడానికే వెళ్తున్నట్లు ఉంది అని. తిను నా క్యూట్ లిటిల్ సిస్టర్ సారిక ఎంగేజ్మెంట్లో ఫ్రెండ్ అయింది. అలా చాలా క్లోజ్ అయిపోయాం ఇద్దరం. అలా 1 ఫోటో తీసుకుని గిఫ్ట్ ఇచ్చేసి డిన్నర్ అయితే చేసేసాం. మెయిన్ ఏమంటే బ్రాహ్మిన్స్ పెళ్ళి, సో ఫుడ్ చాలా బాగుండే. నైట్ కొంచెం సేపు డ్యాన్స్ వేశారు వీళ్ళు కూడా నాకు మంచి ఫ్రెండ్స్ అయిపోయారు. ఏం ప్రాక్టీస్ లేకుండా ఎంత బాగా వేశారు వాళ్ళు. నాకు కూడా డ్యాన్స్ వేయడం అంటే చాలా ఇష్టం. చిన్నప్పుడు స్కూల్స్లో ఫంక్షన్స్కి నేను డ్యాన్స్ వేస్తూ ఉంటే అదే కంటిన్యూ చేస్తుంటే బాగుండేదని చాలా టైమ్స్ అనిపించింది. బట్ నేను ఫ్యూచర్లో అయితే డ్యాన్స్ నేర్చుకుంటా. ఇక్కడ పెళ్ళికూతురు సైడ్ వాళ్ళు పెళ్ళికొడుకి చిన్న సర్ప్రైజ్ ఇచ్చారు. అంటే తను చిన్నప్పటి నుంచి ప్రెజెంట్ ఉన్న ఫొటోస్ అన్ని స్క్రీన్ మీద డిస్ప్లే చేసి లైక్ కొంచెం స్మాల్ సర్ప్రైజ్ లాగా ఇచ్చారు. అది నాకు కొంచెం ఎమోషనల్ అనిపించింది. ఇది నేను మ్యారేజ్కి వేసుకున్న డ్రెస్, బ్రాస్లెట్, హెయిర్ క్లిప్ అండ్ రింగ్. ఇవి నేను ఆ డ్రెస్లోకి వేసుకున్న కమ్మలు. ఇది బ్యాంగిల్. ఇది మా వదిన నా కోసం తిరుపతి నుంచి తెచ్చింది, తిరుపతికి వెళ్ళినప్పుడు. అలా రిసెప్షన్ అయిపోయింది. మాకు రూమ్స్ వాళ్ళు అక్కడే ప్రొవైడ్ చేశారు కళ్యాణ మండపంలోనే. మ్యారేజ్ సండే పెట్టుకున్నారు, సో ఫ్రెండ్స్ అంతా కలిసాం. ఎందుకంటే లీవ్స్ తీసుకోవాల్సిన అవసరం లేదు. సో మీరు కూడా మ్యారేజ్ చేసుకోవాలి అంటే వీక్ డేస్లో కాకుండా వీకెండ్స్లో పెట్టుకోండి, అలా అయితే అందరం కలవచ్చు. ఆ రోజు 6కే లేసేసా, ఎందుకంటే కొత్త ప్లేస్ కదా, అంతగా నిద్ర రాలేదు. పనుకునేది కూడా మేము నైట్ లేట్గా పనుకున్నాం, మార్నింగ్ త్వరగా లేసేసాం. లేవగానే క్లైమేట్ చాలా బాగా అనిపించింది అండ్ వాళ్ళు కాఫీ, టీ ప్రొవైడ్ చేశారు. అలా కాఫీ తీసుకొని ఒక పిక్ తీసేసుకున్నా. ఇది పెళ్ళి డెకరేషన్ చాలా బాగుంది కదా, చెప్పా కదా బ్రాహ్మిన్స్ మ్యారేజ్ అని. ఫుడ్ చాలా బాగా చేశారు వాళ్ళు. నేను ఫస్ట్ టైం వెళ్ళడం బ్రాహ్మిన్స్ మ్యారేజ్కి. సో బ్రేక్ఫాస్ట్గా వాళ్ళు ఊతప్పం, ఇడ్లీ పెట్టారు అండ్ మన స్వీట్ కూడా పెట్టారు. ఇక్కడ ఏమంటే పెళ్ళి కొడుకుతో పూజలు ఎక్కువ చేపించారు పెళ్ళి కూతురు కంటే. ఎప్పుడు మార్నింగ్ నుంచి చేపిస్తూనే ఉన్నారు పెళ్ళి కొడుకుతో పూజలు. ఇక్కడ సారిక నా దగ్గరకు వచ్చి హాయ్ చెప్తుంది, నేను వీడియో తీస్తున్నానని. తీయకండక్క అని అంటుంది. నేను పెళ్ళికొడుకు ఎంట్రీ మిస్ అయిపోయాను, ఎందుకంటే తనది మార్నింగే చేసేసారు. అప్పటికి నేను కళ్యాణ మండపంలోకి వెళ్ళలేదు. పెళ్ళికూతురిది మాత్రం క్యాప్చర్ చేశాను ఎంట్రీ. ఇక్కడ తన క్లోజ్ రిలేటివ్స్ అంతా ఒక కాస్ట్యూమ్లో వచ్చారు, చాలా బాగా అనిపించింది. ఈ మ్యారేజ్ వల్ల నేను తెలుసుకున్నాను బ్రాహ్మిన్స్ ఎలా పెళ్ళి చేస్తారు, ఏమేమి సాంప్రదాయాలు పాటిస్తారు అని. పెళ్ళిలో చిన్నపిల్లలు ఉంటే ఆ సందడే వేరు. చిన్నపిల్లలు చాలా బాగా క్యూట్గా ఉంటారు కదా. మా నాన్నమ్మ ఎప్పుడు అంటుంది చిన్నగా ఉన్నప్పుడు అన్నీ క్యూట్గా ఉంటాయి అని. ఇక్కడ ఏదో వాళ్ళు జ్యూస్ ప్రొవైడ్ చేశారు మధ్యలో, పెళ్ళికి మధ్యలో. నేమ్ మాత్రం అడగద్దండి, హెల్త్ కాన్షియస్ ఉన్న వాళ్ళకైతే నచ్చుతుంది. ఇక్కడ నాకు సారిక ఐస్ క్రీమ్ ఇచ్చింది, తనకి వేరే వాళ్ళు ఇచ్చారు యాక్చువల్లీ, బట్ నాకు తను ఇచ్చింది. ఇందాక చూపించింది సారిక వాళ్ళ చెల్లెలు. అక్షంతలు ఎప్పుడైనా కానీ స్లిప్పర్స్ రిమూవ్ చేసి వేయాలి. ఇక్కడ పెళ్ళి అయిపోయింది. ఇంకా మేము అనుకుంటున్నాం అందరం ఇంకా ఫ్రీడమ్ వెళ్ళిపోయింది ఇద్దరికి అని. సో
డోంట్ మ్యారీ, బీ హ్యాపీ. వీళ్ళిద్దరూ ఎప్పుడు ఇలానే హ్యాపీగా ఉండాలని మీరు కూడా బ్లెస్సింగ్స్ ఇచ్చేయండి. పెళ్ళి అంతా అయిపోయాక మేము లంచ్కి వెళ్ళాము ఫ్రెండ్స్ అంతా కలిసి. లంచ్కి పులిహోర పెట్టారు. అబ్బా సూపర్గా ఉండే. మెయిన్ ఫుడ్ కోసమే వెళ్తాను నేనైతే మ్యారేజెస్కి ఎక్కువ. ఇది డిఫరెంట్గా ఉండే, నేను ఎప్పుడు చూడలేదు, ఎప్పుడు తినలేదు. ఇది బాదం మిల్క్. పెళ్ళి అంతా అయిపోయాక ఇంకా మేము రిటర్న్ జర్నీ స్టార్ట్ చేసాం. మా పీజీకి మేము వెళ్ళిపోయాం. పెళ్ళి మాత్రం చాలా బాగా జరిగింది. పెళ్ళి కూతురు సైడ్ వాళ్ళు చేశారు. యాక్చువల్లీ బ్రాహ్మిన్స్ వాళ్ళ ఇంట్లో పెళ్ళి కూతురు వాళ్ళే చేస్తారంట.